గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్ ఖమ్మం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఒక స్పెషల్ ఉంది. మా ఇంట్లో ఒక పెద్ద పండగ ఉంది. ఆ పండగ ఏంటో కళ మాటల్లో చేతలలో వివరిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, చెప్పు కళ. యాడికి ఎందుకు? ఏంటి స్పెషల్? భోజనం ప్రిపేరు. 27 ఓహో అరిగారిగా ఫ్రెండ్స్, ఈరోజు 27 తారీఖు శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో. మరి నా కొడుకు మాత్రం మన ఆరోగ్య పరిస్థితి బాగలేక వాడిని ఇంటికాడ ఉంచుతున్నాం. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల. ఇకపోతే వాడైతే ఇప్పుడు మంచిగానే ఉండు. మరి వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి. కానీ మా పిన్న వాళ్ళు, మా చెల్లి వాళ్ళు అర్జెంటుగా మమ్మల్ని శ్రీకాళహస్తి రమ్మని చెప్పారు. మేము లేకపోతే వాళ్ళు పావం అని చెప్పారు. అందువల్ల శ్రీకాళహస్తి వరకు ఓన్లీ ఒక్కరోజు ప్రయాణం. మరి కళ నేను వెళ్తున్నాము. మరి వారికి సంబంధించి 3 కుటుంబాలకు సంబంధించి అన్నము, పప్పు, కూరలు మా శ్రీకాళ చేస్తుంది. మా పిన్న వచ్చేసి ఏమో పూరీలు చేస్తుంది. మా చెల్లి వచ్చేసి ఏమో పులిహార చేస్తుంది. ఇలా ముగ్గురు 3 రకాలుగా అనుకొని రకరకాల వంటలన్నీ చేసుకొని మరి 10 మంది దాకా వెళ్తున్నాం. మా అమ్మ, మా నాన్న, మా రోహన్ మాత్రం రావటం లేదు, కొంచెం ఆరోగ్య రీత్యా. ఇకపోతే మరి ఇంటికాడ గొడ్లు అన్నీ ఉన్నాయన్నమాట. అందువల్ల మా టీవీలో చూడు నాది పెట్టుకున్నా. ఇకపోతే శ్రీకాళహస్తి పోయి ఆ శివయ్య దర్శనం చేసుకొని అందరూ బాగుండాలని కోరుకుంటాం అన్నమాట. అందరూ బాగుండాలని, మీరు కూడా బాగుండాలని కోరుకుందాం. మరి అందరూ కూడా హ్యాపీ జర్నీ అని ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరి ఇప్పుడైతే శ్రీకాళ పప్పు చేసినాము, అన్నం చేసినాం. ఏంటి అంట అన్నం అట్లా చేస్తున్నాం? ఇది నాకు అర్థం కదా. సలార్ పెట్టి కవర్లోనా? కాగితాలలో కదా? కవర్లో ఎందుకు? తెమ్మంటే తెద్దురు ఒక 100 ఎయిర్టెల్ నువ్వు జియో వాడతాను. అవి చిన్న చిన్న కూరలకు ఉన్నాయి వాడికి. ఇప్పుడు అన్నం అంత అన్నం పెట్టాలంటే కదా కవర్లో పెడతావా? మరి పచ్చి పప్పు ఏ డబ్బా? మా డబ్బా మొయ్యాలి 3 పూట్ల. పడేసి డబ్బాలేంటి అమ్మా? ఫ్రెండ్స్, కవర్లు బాగాలేటువంటి డబ్బాలు బాగాలేటువంటి అట్లా ఉంటుంది మా కళ. ఫ్రెండ్స్, ఇది చూడండి టీవీలో నేను మా నాన్న ఏం పెట్టి చూస్తుండో. ఏది మా అమ్మ టీవీలో మా నాన్న చూడండి. మాది ఒక అప్పుడు వ్యవసాయం చేసిన వీడియో చూస్తుండు యూట్యూబ్లో. పెట్టుబడులు కూలీలు రావని చెప్పి అప్పట్లో వీడియోలు చేసింది కదా. శ్రీకాళ పొద్దున్నే పూజ చేసింది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి? ఓహో, పులిహార. అమ్మ, మొత్తానికైతే ఈ విధంగా మనం మేమంతా కూడా శ్రీకాళహస్తి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. కృష్ణ ఎక్స్ప్రెస్కి జనరలే, రిజర్వేషన్ లేదు. రాత్రి అనుకున్నాం, అప్పటికప్పుడు అనుకున్నాం అన్నమాట. అప్పటికప్పుడు అనుకున్నాం. లేకపోతే ఒక ప్లాన్ ఉంటే బాగుండేది. అందుకే మాకు ప్లానింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లానింగ్ అంటే ఎప్పుడు వెళ్తామో తెలియదు, ఏ రోజు వెళ్తామో తెలియదు, గంటకు వెళ్తామో తెలియదు. ప్లానింగ్ అంటే మరి పద్మావతి టికెట్లు బుక్ చేయాలంటే 4 రోజుల ముందు బుక్ చేయాలి. తత్కాల్లో బుక్ చేయాలంటే పెద్ద మామూలు కథ కాదు. కంప్యూటర్లో పద్మావతి అసలు టికెట్లు బుక్ కావట్లేదు ఈ మధ్య, ఫుల్ టికెట్లు. మరి శ్రీ వెంకటేశ్వర స్వామికి లక్కీ టిప్ ద్వారా ప్రతి సంవత్సరం వేస్తూనే ఉన్నా, ప్రతి నెల వేస్తూనే ఉన్నా. మరి ఆయన దర్శనం ఎప్పుడు కలిగిద్దు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా అయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.